This is hello all. This is Ramya Kondrazu. ఈ వీడియో నాది దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో ఆన్ యూట్యూబ్ అండి. సో ఈ ఫస్ట్ వీడియో వచ్చేసి నేను మొన్న పండగ రోజు విజయదశమి పండగ రోజు నేను కాంతారాని చూశాను, సెకండ్ పార్ట్. దాన్ని రివ్యూ ఇస్తాను నేను ఈ వీడియోలో. సో నేను యాక్చువల్లీ మొత్తం రివ్యూ అంతే కొన్ని పాయింట్స్గా రాసుకున్నాను. సో ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దోస్ పాయింట్స్. సో ఫస్ట్ వచ్చేసి నేను ఈ మూవీ చూసినప్పుడు ఇట్ వాజ్ లైక్ స్టార్టింగ్లో చూసినప్పుడు ఏంటబ్బా అనిపించింది. బట్ యాజ్ ఇట్ మూవ్డ్ ఆన్ ఎంత బాగుంది అనిపించింది. ఆఖరి లాస్ట్లో ఏమైందంటే మూవీ మొత్తం అయిపోయినప్పుడు అసలు ఐ గాట్ సో ఎమోషనల్ అండ్ నా కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేసాయి. ఇంత బాగుందంటే మూవీ అంటే ఆ ఎమోషనల్ హై అనేది చాలా ఎక్కువగా ఉంది సెకండ్ హాఫ్లో ఎస్పెషల్లీ. సో ద హోల్ మూవీ ఏదైతుందో ద హోల్ మూవీ ఇట్ క్యాన్ బి డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్ అండి. అంటే యూజువలీ మనం ఏ ఫిలిం అయినా ఫస్ట్ పార్ట్, ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అంటాము. బట్ ఇది టోటల్గా వీ కెన్ సే అనమాట, లైక్ ఇది ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ హాఫ్. సో ఇదొక పార్ట్, ఇదొక పార్ట్ అట్లా ఈజీగా చెప్పచ్చు అనమాట. సో ద ఫస్ట్ పార్ట్ ఏదైతుందో వాళ్ళు నార్మల్గా మన ప్రిమిటివ్ పీపుల్ ఎవరైతే ఉంటారో కొంచెం ఒక 1000 సంవత్సరాల ముందర, ఒక 1500 సంవత్సరాల ముందర మనుషులు అడవులు ఎలా ఉండేవాళ్ళు అనేది చాలా బాగా చూపించారు మూవీలో. సో వాళ్ళు వేసుకున్న బట్టలు అంటే లైక్ వాళ్ళు కప్పుకున్నవి కానీ, ఆర్ వాళ్ళు మాట్లాడే విధానం కానీ, వాళ్ళు వాడే యుటెన్సిల్స్ కానీ, ఆర్ ఏం చెప్పాలంటే వాళ్ళు అంటే ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో చాలా కల్చరల్లీ అండ్ హిస్టారికల్ రిచ్ ఉందండి చాలా. అంటే ఫస్ట్ హాఫ్ అంత స్టోరీ ఏమి ఉండదు. అంటే ఎలా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో ఇట్ ఫార్మ్స్ ద బేస్ ఫర్ ద సెకండ్ హాఫ్. కానీ ఏంటంటే మనకి చూడడానికి కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది, బట్ ఇట్ ఫార్మ్స్ ద బేస్ ఫర్ ద సెకండ్ హాఫ్ అనమాట. సో కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది, కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది, బట్ అది ఒక బేస్ లాగా మనకి సెకండ్ పార్ట్కి చాలా బేస్లుగా ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ హాఫ్లో వాళ్ళు హిస్టారిక్ రిచ్నెస్ చాలా బాగా చూపించారు. అంటే ఇప్పుడు రిషబ్ శెట్టి అంటే ఆయన ఏం చేశాడంటే హీ అండ్ హిస్ ఫ్రెండ్స్ మూవీలో ఏదైతే ఉందో ఆయన హీ హ్యాస్ షోన్ హిజ్ మస్క్యులైన్ బాడీ ఇన్ అ వెరీ వెల్ మేనర్. అంటే ఆ టైంలో మనుషులు చాలా బలిష్టంగా, దిట్టంగా, పొడుగ్గా ఉండేవాళ్ళని మనం చదువుకుంటాం కదా హిస్టరీలో. సో వాళ్ళందరూ ఎగ్జాక్ట్గా అలాగే ఉన్నారనమాట. సో ద ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఇది, ఇట్ ఫార్మ్స్ ద బేస్ ఫర్ ద సెకండ్ పార్ట్. అండ్ ఆల్సో ఏంటంటే హిస్టారిక్ చాలా రిచ్గా ఉందన్నమాట. మూవీ అవుతుందో చాలా రిచ్గా ఉంది. అంటే ఎవరైతే మన హిస్టరీ గురించి నేర్చుకోవాలనుకుంటారో, పాతకాలం వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళు ఎలా వాడేవాళ్ళు, వాళ్ళు ఎలా మాట్లాడతారు, అవన్నీ కొంచెం మనకి ఐడియా వస్తుంది ఫస్ట్ హాఫ్. సో సెకండ్ హాఫ్ ఏదైతుందో ఇట్ ఈజ్ ద మెయిన్ స్టోరీ అండి. సో సెకండ్ హాఫ్ ఏదైతుందో దీంట్లో మన డివోషనల్గా కానీ, మన హిందూ మైథాలజీ స్టోరీస్ కానీ లైక్ చాలా బాగా చూపించారు. అండ్ ఎస్పెషలీ రిషబ్ శెట్టి యాక్టింగ్ మాత్రం అసలు మైండ్ బ్లోయింగ్. ఆబ్వియస్లీ మన అందరం చూసాము ద ఫస్ట్ కాంతారా 1లో హౌ హిస్ యాక్టింగ్ వాస్. అండ్ వాట్ ఐ పర్సనలీ ఫీల్ ఈస్ సెకండ్ హాఫ్లో ఆయన యాక్టింగ్ ఏదైతే ఉందో కాంతారా ఫస్ట్ పార్ట్లో లాస్ట్ క్లైమాక్స్లో ఆయన యాక్టింగ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ జస్ట్ ట్రైలర్ ఫర్ ద సెకండ్ పార్ట్ అండి. ఆయన అంత బాగా యాక్ట్ చేశారు. సో అండ్ ఆల్సో హీ డ్రూ అవుట్ ద బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఫ్రమ్ ఈచ్ క్యారెక్టర్ ఇన్ ద ఫిలిం అనమాట. ఓకే, సో ప్రతి ఒక్క క్యారెక్టర్, సో అజ్యూమ్డ్ హీరోయిన్ అంటే హీరోయిన్ అనుకుంటాము కానీ ఆమె హీరోయిన్ కాదు. నాకు స్టోరీ చెప్పడం ఇష్టం లేదు, బికాజ్ మీరు వెళ్ళి చూస్తే ఎంజాయ్మెంటే వేరు. నేను జస్ట్ ఎందుకు వెళ్ళాలి, ఎందుకు చూడాలి, ఏం ప్లస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. సో
సో ప్రతి ఒక క్యారెక్టర్ నుంచి హీ డ్రూ అవుట్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అండి. వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి కానీ, హీరో వాళ్ళ అమ్మలాగా ఒక ఆవిడ వేస్తారు, ఆవిడ నుంచి కానీ, ఆర్ హీరోయిన్ క్యారెక్టర్ రిషబ్ శెట్టి ఫ్రెండ్స్ కానీ, హీరోయిన్ వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ కానీ, సో హీరోయిన్ వాళ్ళ బ్రదర్ క్యారెక్టర్ కానీ, ప్రతి క్యారెక్టర్ నుంచి కూడా పర్ఫార్మెన్స్ చాలా బెస్ట్గా ఉండింది. అండ్ సినిమాటోగ్రఫీ ఇట్ ఈజ్ సూపర్ అండి, అసలు అవుట్ స్టాండింగ్ సినిమాటోగ్రఫీ, అసలు చాలా బాగా తీశారు. కొన్ని సీన్స్ అయితే అసలు చెప్పలేను, అంత బాగా వచ్చాయి. కొన్ని సీన్స్ చాలా బాగా వచ్చాయి. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే, మొత్తం చెప్పాలి అంటే మూవీ వచ్చేసి కల్చరల్లీ, డివోషనలీ, హిస్టారికలీ అవుట్ స్టాండింగ్ అండి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ హిట్స్ ఆఫ్ దిస్ ఇయర్. అంటే ఇంతకుముందు చాలా సినిమాలు వచ్చాయి, బట్ ఈ ఇయర్లో ఇట్ విల్ బీ వన్ ఆఫ్ ద టాప్ ఫిలిమ్స్లో ఒకటి ఉంటుంది 2025లో. అండ్ ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది. అండ్ సెకండ్ పార్ట్ ఫస్ట్ పార్ట్లో అయిపోయినాక ఇంటర్వెల్ వచ్చినప్పుడు మాత్రం మనకి గూస్ బంప్స్ వస్తాయి. ఆ ఇంటర్వెల్ సీన్ ఏదైతే ఉంటుందో అంత హై వస్తుంది, అసలు ఇట్ ఈస్ సూపర్. అసలు ఆ సర్ప్రైజ్ ఎక్సలెంట్గా ఉంటుంది. మనకు థియేటర్లో చూస్తే నేను మా హస్బెండ్ అయితే అరుపులు, కేకలు, క్లాప్స్ అనమాట. సో అంత బాగా వచ్చింది. అండ్ సో సెకండ్ హాఫ్కి ఇంటర్వెల్ సీన్ అనేది ఒక పెద్ద కిక్ ఇస్తుంది అనమాట. సో అండ్ డెఫినెట్గా ఈ మూవీ ఒకసారి అయితే ఖచ్చితంగా థియేటరికల్ ఎక్స్పీరియన్స్లో ప్రతి ఒక్కరు చూడాలని నా ఆలోచన. బికాజ్ ప్రతి ఒక్కరు ఈ ఫిలిం చూడొచ్చు. సో ఈ ఫిలిం చూసాక అయితే నా పర్సనల్ ఫీలింగ్ అయితే ఒక సెల్యూట్ అయితే ఖచ్చితంగా ఇవ్వచ్చు. ఎందుకు అంటే ఈ ఫాలోయింగ్ పాయింట్స్ ఉన్నాయి. ప్రిమిటివ్ పీపుల్ ఎలా ఉంటారు అన్నది మనకు ఒక బ్రీఫ్ ఐడియా వస్తుంది, చాలా బాగా చూపించారు, అది ఒక పాయింట్. ఇంకోటి రిషబ్ శెట్టి యాక్టింగ్ అండ్ స్టోరీలో అసలు ఎన్ని సర్ప్రైజెస్ ఉంటాయంటే 5 to 6 సర్ప్రైజెస్ ఉంటాయి స్టోరీలో, అంత బాగుంటుంది. అండ్ సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ రిషబ్ శెట్టి అండ్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి దే హ్యావ్ మెయింటైన్ దేర్ ఫిజిక్స్ సో వెల్. అంటే ప్రిమిటివ్ మ్యాన్ యాక్చువల్లీ ఎలా ఉంటారో వాళ్ళు అట్లనే ఉన్నారు. సో అది చూపించడం చాలా కష్టము, టు మెయింటైన్ దట్ బాడీ అండ్ ఫిజిక్, అది కూడా చాలా కష్టము. సో ఐ ట్రూలీ ఫీల్ వీ కెన్ గివ్ గుడ్ సెల్యూట్ అండ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ మూవీ. సో ఇది నా రివ్యూ అండి. సో ఐ హోప్ ఎవ్రీబడి విల్ వాచ్ దిస్ ఫిలిం అండ్ ఎంజాయ్ ఇట్ ఇన్ అ థియేటర్లో చూడండి, ఈ మూవీ చాలా బాగుంటుంది. సో that is my personal experience when I have seen Kantara second part. సో అంటే యాక్చువల్లీ మా హస్బెండ్ అంటున్నారు ఈరోజు మార్నింగ్ సమ్ 1.28 million టికెట్స్ వర్ సోల్డ్ అవుట్ ఆన్ ద ఫస్ట్ డే అని. సో డెఫినెట్గా ఇది థియేటరికల్ అయితే చూడాలి వెళ్ళి. సో ఇట్ ఈస్ ఆల్ రౌండ్గా చూసుకుంటే ఇట్ ఈస్ అ వెరీ గుడ్ మూవీ. సో అసలు ఆయన యాక్టింగ్ మాత్రం ఇట్ ఈస్ outstanding and mind blowing anamata. So this is my review about this movie. So I hope you will get an idea of for what reason you can watch this movie. So thank you for watching my video, and I hope I'll get more views as it is my first video on the YouTube. Thank you so much. Bye bye.